నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. దావోస్ క్లోస్టర్స్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జ్యూరిచ్ లో చేరుకున్నారు. సంభాషణ స్ఫూర్తి అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరుగుతుంది. భవిష్యత్తును తీర్చిదిద్దడానికి వ్యాపార, ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం మరియు విద్యారంగాల నాయకులను ఒకచోట చేర్చే ప్రపంచ వేదికపై మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం లభించడం గర్వకారణమన్నారు. స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ ఇచ్చిన ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు ఎన్ఎస్ఐ, టీడీపీ నేతలు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు లోకేష్ అక్కడి నుంచి దావోస్కి వెళ్లనున్నారు. ఏపీని నమ్మకమైన గ్లోబల్ గమ్యంగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. 90వ దశకంలోనే భారత్కు తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో సీఎం చంద్రబాబు ఒకరని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాడి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి సారించి ఆగిపోయిన పథకాలను పునరుద్ధరిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, పశువర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం పశువులకు 3 ఏళ్ల ఇన్సూరెన్స్తో పాటు 50% సబ్సిడీపై దాణా అందిస్తున్నామని చెప్పారు. అలాగే అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువులకు పునర్వైభవం తీసుకొస్తామని, ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది నియామకంపై త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల పాటు నిర్వహించే ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ, పశువర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఈ శిబిరాలను ప్రారంభించారు. ఈ నెల 31 వరకు కొనసాగే ఈ శిబిరాల్లో పశువులకు వైద్య చికిత్సలు, నట్టల నివారణ, మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధి నిర్ధారణ, టీకాల పంపిణీతో పాటు శాస్త్రీయ పశు పోషణపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 60% మంది వ్యవసాయం, అనుబంధ రంగాలపైన ఆధారపడి ఉన్నారని, ముఖ్యంగా వేలాది మంది మహిళలు పశుపోషణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాడి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి సారించి ఆగిపోయిన పథకాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం చెల్లించని 150 కోట్ల రూపాయల పశువుల ఇన్సూరెన్స్ బకాయిలను తమ ప్రభుత్వం విడుదల చేసిందని, ప్రస్తుతం పశువులకు 3 ఏళ్లు ఇన్సూరెన్స్తో పాటు 50% సబ్సిడీపై దాణా అందిస్తున్నామని చెప్పారు. అలాగే అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువులకు పునర్వైభవం తీసుకువస్తామని, ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది నియామకంపై త్వరలో ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రహారీకి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించి ఎమ్మెల్యే యార్లగడ్డతో కలిసి శంకుస్థాపన చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో పశుపోషణ రంగం అత్యంత కీలకంగా ఉందని, ముఖ్యంగా యాదవ సోదరుల జనాభా అధికంగా ఉండడం వల్ల రాష్ట్రంలోనే ఇక్కడ పశువుల సంఖ్య ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ప్రస్తుతం గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల దుస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రహారీ గోడలు కూడా లేని ఆ కళాశాల అభివృద్ధికి వెంటనే నిధులు మంజూరు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఒంగోలు జాతిని కాపాడుకోవడానికి కర్ణాటక, రాజస్థాన్ తరహాలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని పశువుల సంరక్షణకు కేటాయించాలని మంత్రిని కోరారు. ఒంగోలు జాతి ఆవులు బంగ్లాదేశ్ వంటి దేశాలకు అక్రమంగా రవాణా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ జాతిని కాపాడితే పశుపోషణ రంగ చరిత్రలో అచ్చెన్నాయుడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా, సమస్యలున్నా సరే ఇది చాలా ప్రాధాన్యతమైనటువంటి రంగం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ ప్రారంభించాలని గత సంవత్సరం ఇదే నెలలో ఇదే తారీఖున మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నేనే ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద చాలా బ్రహ్మాండంగా చేశాం. ఎక్కడికి వెళ్ళినా సరే రైతులందరూ సంతోషంగా మళ్ళీ ఈ కార్యక్రమం ప్రారంభించారని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఈరోజు మనం గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీద 31వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం పెట్టి ప్రతి యానిమల్కి డీవార్మింగ్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి వ్యాధులకు కావాల్సినటువంటి మందులన్నీ సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. దురదృష్టకరమైనటువంటి ఎన్టీ రామారావు మహానుభావుడు పార్టీ వ్యవస్థాపకుడు పేరు మీద ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉంది.
దానికి గోడలు కూడా బాగుంది పరిస్థితి. ఆ కాలేజీకి వెళ్ళితే డబ్బులు లేవన్నారు. మంత్రి గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చాను. అది ఒక్కటి శాంక్షన్ చేయాల్సిందిగా మా నియోజకవర్గం వచ్చినందుకు దయచేసి అది చేయాల్సిందిగా మంత్రి గారిని విన్నవిస్తూ, అలాగే గన్నవరం నియోజకవర్గంలో పశువులు ఎక్కువ మిగతా అన్ని సార్లు కన్నా. దానికి ప్రధానమైన కారణం యాదవ సోదరులు దాదాపు 32-33 వేల మంది నా నియోజకవర్గం ఉండటం వల్ల గొర్రెలు కానీ, బర్రెలు కానీ, ఆవులు కానీ ఈ నియోజకవర్గంలో, ఈ కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉండటంలో ఏమాత్రం సందేహం లేదు. నాకు 5 శాతంలో 70 పందిపెట్టులు మేపే ఇవాటికి నా దగ్గర 10 ఒంగోలు ఆవులు ఉన్నాయి. మనం ఒంగోలు చేత అంతరించిపోతుందని చెప్పి ఇంకా ఫోటోలో లేకుండా ఇంకా బయట చూపించగలుగుతున్నాం అంటే దానికి ఇద్దరే కారణం, ప్రభుత్వం కాదు. ఒకటి, పశు పోషకులు ఎవరైతే ఈ కీర్తి కోసం మేపుతారో, మహానంది గెలవాలని 100 సంవత్సరాల నుంచి ఎడ్డు మేపేవాళ్ళు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. యోగి వేమన తెలుగు సాహితీ సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన మహాకవి అని తెలిపారు. వేమన పద్యాలు వినని తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో యోగి వేమన చిత్రపటానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, యోగి వేమన తెలుగు సాహితీ సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన మహాకవి అని తెలియజేశారు. వేమన పద్యాలు వినని తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదన్నారు. యోగి వేమన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవి సరిత, ఐసీపీ అధికారులు, పోలీస్ అధికారులు, సిపిఓ సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరిట తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన జైలు నుంచి క్షేమంగా తిరిగి రావాలని ఆనాడు మొక్కుకున్నారు. మొక్కు తీరడంతో నేడు తిరుమలకు పాదయాత్ర చేపట్టినట్లు బండ్ల గణేష్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని తెలుగు సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తిరుమల వరకు చేసే సంకల్ప యాత్ర షాద్నగర్ తన సినిమా థియేటర్ నుంచి ప్రారంభమైంది. సుమారు 460-500 కిలోమీటర్ల మేర గణేష్ యాత్ర సాగనుంది. యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ, ఇది రాజకీయ యాత్ర కాదని దేవుడు మొక్కు మాత్రమే అని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో నడిచి వెళ్తున్నానని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన జైలు నుంచి క్షేమంగా బయటకు తిరిగి రావాలని ఆనాడు మొక్కుకున్నారు. బండ్ల గణేష్ తీవ్రంగా బాధపడిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు ఆ కేసు నుంచి ఆధారరహితంగా తేలి జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ మొక్కు తీర్చుకుంటున్నారు. ఇది పూర్తిగా భక్తి భావంతో చేస్తున్న యాత్ర అని, రాజకీయ యాత్ర కాదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. తాను మెగాస్టార్ను చూద్దామని సినీ ఇండస్ట్రీకి వచ్చానని, అలాంటి చిరంజీవి సినిమా తన థియేటర్లో ఆడుతుండగా సంకల్ప యాత్ర మొదలుపెట్టినట్లు బండ్ల గణేష్ చెప్పారు. నాడు చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని తెలియజేశారు. ఆయనకు బెయిల్ వస్తుందని, కోర్టు విచారణ ఉన్న ప్రతిసారి సుప్రీంకోర్టులో ఉండేవాడినని గుర్తు చేశారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల కావాలని ఏడుకొండలవాడికి మొక్కుకున్నానన్నారు. ఐటీ వారందరితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. జైలు నుంచి చంద్రబాబు జూలు విదిల్చిన సింహంలా బయటకు వచ్చారని, తమలో ఉత్సాహాన్ని నింపారన్నారు. అందుకే నేడు మొక్కు తీర్చుకుంటున్నట్లు వెల్లడించారు. యాత్ర తన ఒక్కడి అడుగు కాదని ప్రతి తెలుగువాడి అడుగని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గణేష్ యాత్ర విజయవంతం కావాలని నటుడు శివాజీ, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఆకాంక్షించారు. ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాం. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను.
అలాగే టీవీ చూస్తున్న, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈ పాదయాత్రకు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ, బండ్ల గణేష్ గారు ఇదే షాద్నగర్ నుంచి హైదరాబాదులో ఒక చిన్న నటుడిగా మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజున ఒక బ్రాండ్గా, బండ్ల అంటే ఒక బ్రాండ్, బండ్ల అంటే ఒక వ్యక్తి కాదు, బండ్ల గణేష్ అంటే ఒక శక్తి. ఎవరైనా అనొచ్చు ఒక మాట, కానీ తన అన్న మాట ప్రకారం ఈ రోజున షాద్నగర్ నుంచి, అంటే తనకి ఏదైతే తన జీవితం మొదలైన ఈ ప్లేస్ నుంచి వెంకన్న దగ్గరికి మొదలుపెట్టాడు ఈ ప్రయాణం. ఇవాళ తను ఒక 40-50 మందితోటి మొదలు పెడుతున్నాడేమో, కానీ ఇది అక్కడికి వెళ్ళేసరికి ఒక మహాసముద్రంలాగా మారిద్ది. మనందరం చూస్తాం. నేను కూడా వస్తాను నీతో అన్నాడు. నువ్వు కాదబ్బాయి, నువ్వు అక్కడ దాకొద్దు, నువ్వు బయలుదేరే దగ్గర ఉంటే చాలు అని అన్నాడు. రంగంపేట పోలీస్ స్టేషన్కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ చూపిన సేవా స్ఫూర్తికి మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విధుల్లో లేనప్పటికీ తన బిడ్డను ఎత్తుకుని ఉన్నా కూడా ఆమె కాకినాడ సామర్లకోట రహదారిపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి ముందుకు వచ్చి అంబులెన్సులు సజావుగా వెళ్లేలా చేసి మనందరికీ ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ఇది విధికి మించిన పోలీస్ సేవ అంటూ మంత్రి నారా లోకేష్ కితాబిచ్చారు. చిన్ననాటి స్నేహితులు కాదు, ఒకే స్కూల్లో కలిసి చదువుకోలేదు, కళాశాల మిత్రులు కారు, కానీ ఉద్యోగ సాధనలో పోలీస్ శాఖ నిర్వహించిన ఎస్ఐ రాత పరీక్ష, భౌతిక పరీక్షలు ఉత్తీర్ణులై శిక్షణ కోసం ఒకే చోట కలిసిన 1989 బ్యాచ్ అభ్యర్థులు క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పూర్తి చేశారు. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థుల మధ్య స్నేహబంధం ఏర్పడింది. శిక్షణ పూర్తి చేసుకుని విధి నిర్వహణలో వివిధ ప్రాంతాలకు వెళ్లిన, పదోన్నతులు పొంది బదిలీ అయిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో పక్కపక్క తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి మధ్య స్నేహబంధం అలానే కొనసాగుతుంది. 37 ఏళ్ల తర్వాత వీరి ఆత్మీయ కలయికకు విజయవాడ నగరం వేదికైంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పోలీస్ శాఖ ఎస్ఐ ఉద్యోగాలకు నిర్వహించిన అన్ని పరీక్షలు ఉత్తీర్ణులై విధుల్లో చేరి ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ బాధ్యతల్లో కొనసాగుతున్న 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు ఆదివారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నారు. సంక్రాంతి పండుగ ముగిసిన తామంతా కలుసుకోవడమే ఒక పండుగ అంటూ సంక్రాంతి పండుగ ప్రతిబింబించేలా తెలుగుదనం ఉట్టిపడే వాతావరణంలో ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. 1989లో 434 మంది సబ్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్, ఏఎస్పీ, డీఎస్పీ, ఏఎస్పీలుగా వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారు ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారందరూ ఒకచోట చేరి శిక్షణ రోజుల్లోని కష్టాలు, తొలి పోస్టింగ్ అనుభవాలు, విధుల్లో ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలు, కుటుంబ సభ్యుల బాగోగులు పరస్పరం గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. తమతో పాటు శిక్షణ పొంది మృతి చెందిన 63 మంది మిత్రులకు నివాళులర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను కొనసాగిస్తూ స్నేహబంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ సిపిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన నాగరాజు హాజరై తన బ్యాచ్ సభ్యులతో ఉత్సాహంగా గడిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ నుండి ఏడీసీపీలు గున్నం రామకృష్ణ, ఎన్ మురళీకృష్ణ, రమణమూర్తి, ఉమ్మడి రాష్ట్రం నుంచి సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు.
విశాఖపట్నం రేంజ్. నేను ప్రస్తుతం ఎస్పీగా రిటైర్ అయ్యాను. వైజాగ్లో ఉంటున్నాను. మా పిల్లలిద్దరూ యూఎస్లో చదువుకుని హైదరాబాద్ సెటిల్ అయ్యారు. థ్యాంక్ యూ. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. మనుషులు అప్పటికిప్పటికి మనుషులు వెడల్పోయాం, ఎత్తవలేదు కానీ వెడల్పోయాం. ఎంటులు ఊడిపోయినాయి. బాగా పెట్టారు. ఒక 2 years బ్యాక్ బాగా పెట్టారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో మన విజయవాడలో పెడుతున్నారు. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఒకటి సంక్రాంతి సంబరాలు నిన్నటితో అయిపోయాయి, కానీ ఈరోజు కూడా మా 89 బ్యాచ్ సంక్రాంతి సంబరాలని పొడిగించింది. ఇలాగే ప్రతి సంవత్సరం కాకపోయినా పై వచ్చే సంవత్సరమైనా అందరూ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశానికి ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు. 6 రోజులు మీ అందరం కూడా అంటే సుమారుగా 527 మంది బ్యాచ్ మాది. అందులో సగం మంది అనంతపూర్లో ట్రైనింగ్, సగం మంది అంబర్పేటలో ట్రైనింగ్. అయినా కూడా చాలా ఒక అన్యోన్యంగా పరేడ్, పాసింగ్ అవుట్ పరేడ్ అప్పుడు అందరం కలిసి చేసిన సందర్భాలు ఇంకా మెమొరీ గుర్తుకుంది. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వారిని మేము ఈరోజు మాకు వారిది కూడా ఈరోజు వర్ధంతి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే మా గురువులైన పెద్దలు ఐపీఎస్ ఆఫీసర్ రొడ్డం ప్రభాకర్ గారు ఏదైతే మమ్మల్ని సెలెక్ట్ చేసిండో ట్రాన్స్పరెన్సీగా ప్రతి విద్యార్థిని ఏ విధంగా సెలెక్ట్ చేసిండో ఆ విధంగా స్పోర్ట్స్ మెన్, గ్రాడ్యుయేట్స్, ఎవ్రీబడి మంచి ఒక నాణ్యత గల క్యాండిడేట్ను ట్రాన్స్పరెంట్గా సెలెక్ట్ చేసి 1989 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 500 పైన సబ్ ఇన్స్పెక్టర్లను డైరెక్ట్ రిక్రూట్ అయ్యి 2 ప్రాంతాల్లో ట్రైనింగ్ చేయడం జరిగింది. ఒకటి హైదరాబాద్, ఒకటి అనంతపూర్. తర్వాత అక్టోబర్లో గౌరవ ఎన్టీ రామారావు గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారు పాసింగ్ అవుట్ పరేడ్. మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత ఈరోజు మా మొత్తం ఎస్ఐల అపూర్వ కలయికగా ఇది పేర్కొనవచ్చు. అద్భుతమైన అవకాశం అండి. సంక్రాంతి మర్సోజ్ కాకుండా ఇది నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజున ఇది ఏర్పాటు చేయటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు ఎస్ఎల్కి సెలెక్ట్ కావడానికి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఈ 400 మంది 1988లో విడుదల చేసింది. అప్పటికి మాకు 27 years ఏజ్, 28కి పంపించాడు. అప్పటికి 25 ఏళ్ళే ఉంది ఎస్ఎల్ అర్హత, అంటే పరిమితం, లిమిటెడ్. 3 ఏళ్ళు పెంచాడు. పెంచడం వల్ల మేము మాలాంటి వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు అందరం కూడా కష్టపడి చదివి మేము అంతా ఎస్ఎల్కి సెలెక్ట్ అయ్యాం. నేను పిహెచ్డి ఇన్ సైకాలజీ. నేను ప్రసన్న మైండ్ అండ్ పర్సనాలిటీ కౌన్సిలింగ్ సెంటర్ నడుపుతున్నాను రాజమండ్రిలో. నేను డ్యూరింగ్ మై టెన్యూర్ నేను 23 మంది నక్సలైట్లు నన్ను కాల్చారు. ల్యాండ్ మైన్స్ పెట్టేసి నా అంబాసిడర్ పేల్చారు. నా పొట్ల పేగులన్నీ బయటకు వచ్చినాయి. హార్ట్లో బుల్లెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 13 మేజర్ ఆపరేషన్లు అయినాయి. స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ 8 bullet pieces inside. Even then, with God grace, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీస్. అంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ డ్యూటీస్ అని చేస్తున్నారు. నా పేరు ప్రసాద్ ఏవిఆర్పిబి. ఇప్పుడు కోనసీమ అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా పనిచేస్తున్నాను. 1989 జనవరి 16వ తారీఖున మా పీటీసీలో ఎస్ఐగా, డైరెక్ట్ ఎస్ఐగా రిక్రూట్ అయ్యి అక్కడ రిపోర్ట్ చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు ఇచ్చినటువంటి ట్రైనింగు, వారు ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సిఐగా, డిఎస్పీగా పదోన్నతి పొంది ఈరోజు అడిషనల్ ఎస్పీగా ఇక్కడ రీయూనియన్కి హాజరయ్యాం. మా బ్యాచ్ ఆల్మోస్ట్ 99% స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా మా విధి నిర్వహణలో కానీ, మా నైతికంగా కానీ, మా ధర్మానికి ఏనాడు కూడా ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా. యాజ్ ఎ డీసీపీ వరంగల్, అండ్ ఈరోజు మేము ఈ రీయూనియన్ సందర్భంగా అందరం కలిసాము. పాత మిత్రుల్ని 36 సంవత్సరాల తర్వాత కలిసి మాకెంతో ఆనందం, చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ముందు కూడా ఇలాంటి రీయూనియన్లు ఎన్నో చేసుకోవాలని, అందరం కూడా ఆనందంగా గడపాలని చెప్పి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 35 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత బ్యాచ్మేట్స్ అందరినీ ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జీవితంలో మరపురాని ఈరోజు ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటే ఆనందంగా ఉంటామని చెప్పేసి భావిస్తాం. అందరం ఇంత యాక్టివ్గా
ఇంత ఆనందంగా కనిపించడం చాలా సంతోషం. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. 89 బ్యాచ్ ఆంధ్ర తెలంగాణ ఆఫీసర్స్ అంతా కలిసిన చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంది. గ్యాప్ 1 డి హిల్, గ్యాప్ 2 జీ హిల్, ప్రధాన డ్యాం ఎగువ దిగువ భాగాలు, డి వాల్, డి వాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్ నిపుణుల బృందం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు చేరుకున్న బృందంలో విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గర్, డేవిడ్ బీపాల్, జియాన్ ఫ్రాంకో డి సీకోలకు పోలవరం ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. విదేశీ బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 6వ విడత పర్యటిస్తున్నారు. వీరి వెంట కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, మనీష్ రాథోర్, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సిడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి విఎస్ రావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఎన్ఐఆర్ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని, సిడిఓ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. నేడు గ్యాప్ 1 డి హిల్, గ్యాప్ 2 జీ హిల్, ప్రధాన డ్యాం ఎగువ దిగువ భాగాలు, డి వాల్, డి వాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్ నిపుణుల బృందం పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై విదేశీ నిపుణుల బృందానికి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులు సమగ్రంగా ప్రాజెక్టు వివరించారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో సజావుగా ఏర్పాట్లు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించి దర్శనాలు నిరాటంకంగా జరిగేలా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ మధ్య కూడా ఆలయ సేవలు క్రమబద్ధంగా కొనసాగుతున్నాయి. స్వరతరంగిణి నెలవారీ సంగీతోత్సవంలో భాగంగా బీఆర్టీఎస్ రోడ్లోని గాయత్రి కన్వెన్షన్లో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమ్మోహనంగా సాగింది. యువ సంగీత కళాకారులు ఆలపించిన కీర్తనలు శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లోని గాయత్రి కన్వెన్షన్లో స్వరతరంగిణి నెలవారీ సంగీతోత్సవంలో భాగంగా నిర్వహించిన శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమ్మోహనంగా సాగింది. యువ సంగీత కళాకారిణి ఎస్ సాత్విక, సంగీత విద్వాంసుడు మోదుమూడి సుధాకర్ శిష్యరికంలో నిర్వహించిన కచేరీ శాస్త్రీయ సంగీత వైభవాన్ని చాటింది. ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన పంచతంగముఖ, త్యాగరాజస్వామి కీర్తన కద్దను వారికి కద్దు, మోదుమూడి సుధాకర్ రచన కరుణింపవే కనకదుర్గ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన తిల్లానా కీర్తనలను ఆలపించారు. వయోలిన్ సిహెచ్ సూర్య మృదంగంపై వాద్య సహకారం అందించారు. మోదుమూడి సుధాకర్, అంజనా సుధాకర్, గుండూరి శ్రీనివాసమూర్తి, గుండూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.